ఇప్పుడు ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయింది కదా అండి. వచ్చే ప్రతి కూరగాయలు కూడా మనం చక్కగా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవడం వల్ల దాని మీద ఉన్న పెస్టిసైడ్స్ కానీ, దాని మీద ఉన్న డర్ట్ కానీ, క్రిములు కానీ ఈజీగా డెస్ట్రాయ్ అవుతాయండి సాల్ట్ వాటర్‌తో. క్లినికల్స్‌లో చాలా ప్రూవ్ అయిందనమాట. సాల్ట్ వాటర్ అనేది సింపుల్ టెక్నిక్ కానీ దానివల్ల మైక్రో కల్చర్ అనేది తగ్గుతుందండి. మైక్రో ఆర్గానిజమ్స్ కిల్ అవుతాయండి. సో, ఇంకొకటి మనము అన్నీ తిన్న తర్వాత నైట్ పడుకునే ముందు ఓరల్ గనుక మనం క్లెన్సింగ్ చేసుకుంటే, ఈ ఉప్పు నీళ్ళతో సాల్ట్ వాటర్ గర్గ్లింగ్ గనక చేసుకుంటే, ఇది థ్రోట్ ఇన్ఫెక్షన్స్‌ని కంట్రోల్‌లో ఉంచడమే కాకుండా టీత్‌లో ఉన్న పయోరియా బ్యాడ్ స్మెల్‌ని తీసేస్తుందండి. బికాజ్ ఇందులో స్టెఫైలోకోకల్ ఇన్ఫెక్షన్ అనేవి థ్రోట్‌ని అటాక్ చేస్తాయండి. ఆ బ్యాక్టీరియా అనేది రెసిస్ట్ అవ్వలేదండి ఉప్పు నీళ్ళ వల్ల. ఇది చాలా సింపుల్ రెమెడీ అయినా మనం ఫాలో అవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. తర్వాత ఈ నేను ఈరోజు కొబ్బరి పచ్చడి తీసుకున్నానండి. ఆ రెసిపీ గురించి చెప్పే ముందు దీంట్లో లారిక్ యాసిడ్ అనేది ఉంటుందండి. లారిక్ యాసిడ్ అనేది మదర్స్ మిల్క్‌లో ఎక్కువగా ఉంటుందండి. ఈ లారిక్ యాసిడ్ మదర్ నుంచి బేబీకి హెచ్ఐవి ట్రాన్స్మిట్ అవ్వకుండా కూడా కాపాడుతుందంటే అది ఎంత వాల్యుబులో చూడండి. ఈ లారిక్ యాసిడ్ మన శరీరం మీద ఉన్న డ్రై ఎగ్జిమా అంటాం కదా, కొంతమందికి చర్మము పొడిబారినట్టు అవుతుందండి. దాని నుంచి ఇది లారిక్ యాసిడ్ చాలా ప్రొటెక్ట్ చేస్తుందండి. తర్వాత ఈ లారిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల మనం చాలామంది చూస్తాము రెగ్యులర్గా కొబ్బరి పాలని తలకు అప్లై చేస్తారండి. చేసినప్పుడు స్కిన్ అంతా అది హెయిర్ అంతా కూడా చక్కగా గ్లాసీగా ఉంటుందండి. దీనివల్ల దీంట్లో చాలా వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటమే కాకుండా హై ఫైబర్ ఉండటం వల్ల హార్ట్‌కి ఇది చాలా హెల్ప్‌ఫుల్ అండి. తర్వాత డయాబెటిస్‌ని ఇది కంట్రోల్‌లో ఉంచుతుంది ఫ్యాట్ మెటబాలిజం జరగటం వల్ల. తర్వాత బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని బాగా తగ్గిస్తుందండి. ఇందులో ఉన్న ఎక్కువ పీచు పదార్థం వల్ల హై ఫైబర్ అన్న వర్డ్ రాంగానే ఇట్ ఈస్ బెనిఫిషియల్ అండి చాలా వరకు కూడా. అది మన డైజెస్టివ్ సిస్టమ్‌ని క్లీన్‌గా ఉంచడమే కాకుండా కాన్‌స్టిపేషన్ అవ్వకుండా మనకి హెల్ప్ అవుతుందండి. అలా పచ్చి కొబ్బరితో చేసిన ఏ రెసిపీస్ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మన టేస్ట్ వైస్ కనుక తీసుకుంటే పచ్చి కొబ్బరి పాలు, పచ్చి కొబ్బరి మనం ఎక్కువగా రిపీటెడ్‌గా తీసుకోవడం వల్ల మన స్కిన్ కూడా గ్లాసీగా ఉంటుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. అందుకే నేను రెగ్యులర్‌గా చెప్తాను, టేస్ట్ ఈజ్ నెవర్ ఫార్ ఫ్రమ్ న్యూట్రిషన్. అయితే ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలకి 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, 2 వెల్లుల్లిపాయలు, పసుపు, ఉప్పు, కొద్దిగా ధనియాలు, మెంతులు, జీలకర్ర, కొంచెం చింతపండు వేసి వేపుకొని నూరేటప్పుడు కొంచెం పెరుగు వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకుంటే, కొద్దిగా కొత్తిమీర కూడా, కరివేపాకు కూడా వేసుకోవచ్చండి గ్రైండ్ చేసేటప్పుడు. వేడి వేడి అన్నంలో కొంచెం ఆవు నెయ్యి కానీ, కొద్దిగా ఆరమో ఉన్న పల్లి నూనె కానీ వేసుకొని ఈ కప్ పచ్చి కొబ్బరితో తింటే స్టమక్‌కి సాటిస్ఫాక్షన్ వస్తుందండి. కడుపు నిండింది అని అనిపిస్తుంది. చాలా వరకు మనము ఈ ఏమైనా జంక్ ఫుడ్ తీసుకున్నా, వేరే ఏమైనా టిఫిన్స్ కొంచెం తీసుకున్నా మళ్ళీ మనకి ఇమ్మీడియేట్‌గా ఆకలేస్తుంది కదా! అలాగ మనం టేస్టీగా వండుకుంటే కనుక ఏ రెసిపీ అయినా కడుపు నిండినట్టుగా ఉంటుందండి. అదొక మంచి బెనిఫిట్ అండి కుకింగ్‌లో. మనం టేస్టీగా వండుకోవటం వల్ల. ఇది నేను ఫస్ట్ కొంచెం రోల్లో ట్రై చేశానండి. నాకు అవ్వదు అనిపించి నేను మిక్సీలో వేసేసాను. అంటే కొబ్బరి హార్డ్‌గా ఉందండి కొంచెం. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో మై ఇన్‌స్టాగ్రామ్ ఆల్సో.